Hi guys, welcome to Sai Medagoti, Hyderabad. It's me, Shivram Chintala. Guys, ఈ వీడియోలో మనం VLSIలో BJTs కాకుండా FETs, MOSFETs ఎందుకు యూజ్ చేస్తారో తెలుసుకుందాం. ఓకేనా గైస్ మీకు తెలిసిన విషయమే జూనియర్ లైన్ మెన్. ఎస్, సిలబస్ చూసినట్లయితే మనకి బేసిక్ అంటే మనం టోటల్ టెక్నికల్ సిలబస్ తీసుకుంటే టోటల్గా 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి. దాంట్లో 5th సబ్జెక్ట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్. ఎస్ గైస్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ విషయంలో మనం టోటల్ వాళ్ళు ఇచ్చిన సిలబస్ ఏదైతే JLM 2023లో వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన సిలబస్లో చూసినట్లయితే మనకి 5 టాపిక్స్ ఉన్నాయి, 5 యూనిట్స్ ఉన్నాయి. బేసిక్ ఎలక్ట్రానిక్స్ సిలబస్ విషయానికి వస్తే దాంట్లో గైస్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, రెక్టిఫైర్స్, యాంప్లిఫైర్స్, ఆసిలేటర్స్, పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అని 5 యూనిట్స్గా డివైడ్ చేయొచ్చు. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో ఏ టాపిక్స్ వస్తాయంటే డయోడ్స్, BJTs, FETs, MOSFETs. రిమెంబర్, ఈ టాపిక్స్ అన్నీ చదవాలి. ఈ టాపిక్స్ అన్నీ మీరు చదివితే డెఫినెట్గా యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 ఈజీ అవుతుంది, అసలు డౌటే లేదు. ఎందుకు అంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మీరు డయోడ్స్ బాగా మీరు చదివారనుకోండి, డయోడ్ ఎప్పుడు ఫార్వర్డ్ బయాస్ అవుతుంది, డయోడ్ ఫార్వర్డ్ బయాస్ ఉన్నప్పుడు రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది అనేది మీరు ఇవన్నీ క్లియర్గా చదివితే దెన్ గైస్ రెక్టిఫైర్స్లో ఏముంటుంది, డయోడే కదా. రెక్టిఫైర్స్ అని చెప్పినప్పుడు హాఫ్ వే రెక్టిఫైర్, ఫుల్ వే రెక్టిఫైర్, బ్రిడ్జ్ రెక్టిఫైర్ అంటారు, కానీ వాటిలో ఉండేది డయోడే కదా. నీకు డయోడ్ ఆపరేషన్ క్లియర్గా తెలిస్తే ఆటోమేటిక్గా రెక్టిఫైర్ ఈజీ అవుతుంది, ఆబ్వియస్గా. సో గైస్ గుర్తుంచుకోండి, యూనిట్ 1 ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మొత్తం బేసిక్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్కి ఒక వెన్నెముకలాగా ఉంటుంది, బ్యాక్ బోన్. గుర్తుంచుకోండి, అదైతే నేను క్లియర్గా చెప్పగలను. ఓకేనా. నెక్స్ట్ గైస్, ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లోనే మీరు BJT కానీ, FET కానీ, MOSFET కానీ చూసారనుకోండి, అక్కడ మీకు క్లియర్గా అసలు ట్రాన్సిస్టర్కి ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి, ట్రాన్సిస్టర్ కలెక్టర్ కరెంట్ ఏంటి, ట్రాన్సిస్టర్లో ఏది హెవీలీ డోప్డ్, లైట్లీ డోప్డ్, మీడియంలీ డోప్డ్ అని ఇవన్నీ మీరు బేసిక్స్, ఫండమెంటల్స్ అన్నీ మీరు చదివారనుకోండి, దెన్ గైస్ మీకు యాంప్లిఫైర్స్, ఆసిలేటర్స్ డ్యామ్ ఈజీ అసలు జుజుబి అంతే, చాలా ఈజీ. గుర్తుంచుకోండి. కాకపోతే ట్రాన్సిస్టర్ కానీ, FET కానీ, MOSFETs కానీ ఫండమెంటల్స్ ఖచ్చితంగా రావాలి, గుర్తుంచుకోండి. ఓకేనా. అవి వచ్చాయనుకోండి యాంప్లిఫైర్స్, ఆసిలేటర్స్ ఈజీ అవుతుంది, ఎందుకంటే యాంప్లిఫైర్స్లో ట్రాన్సిస్టర్ కదా ఉండేది. FETs, MOSFETs కూడా యాంప్లిఫైర్గా యూజ్ చేస్తారు. సో గుర్తుంచుకోండి, యూనిట్ 1 చాలా ఇంపార్టెంట్. ఈ యూనిట్ 1 మనం టాపిక్స్ విషయాలకు వస్తే గైస్ డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, FETs, MOSFETs ఇవన్నీ చదవాలి, గుర్తుంచుకోండి. ఓకేనా గైస్. డయోడ్స్, BJTs, FETs, MOSFETs. గాట్ ఇట్. నెక్స్ట్ రెక్టిఫైర్స్లో ఏమేమి టాపిక్స్ చదవాలి. రెక్టిఫైర్స్ అంటే జస్ట్ హాఫ్ వే రెక్టిఫైర్, ఫుల్ రెక్టిఫైర్, బ్రిడ్జ్ రెక్టిఫైర్ చదివేద్దామా, అయిపోతుందా? నో, పేపర్స్ అయితే అలా రావట్లేదు. మీరు JLM 2023 చూడండి, 2022 చూడండి, బాగా పేపర్ ట్రికీ క్వశ్చన్సే, ఈజీ క్వశ్చన్సే, కానీ బాగా లైక్ కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంది అని నా అభిప్రాయం. అఫ్కోర్స్ అందరి అభిప్రాయం అదే. సో గైస్ గుర్తుంచుకోండి, రెక్టిఫైర్స్ అని చెప్తే ఓన్లీ హాఫ్ వే రెక్టిఫైర్, ఫుల్ రెక్టిఫైర్, బ్రిడ్జ్ రెక్టిఫైరే కాదు, దానికి పక్కనే ఉన్న టాపిక్స్ కూడా చదవాలి. అవేంటంటే ఫిల్టర్స్, రెగ్యులేటర్స్, వోల్టేజ్ రెగ్యులేటర్స్. ఓకేనా. సో రెక్టిఫైర్స్ మనం విషయానికి వస్తే ఇక్కడ మనం ఫస్ట్ హాఫ్ వే రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్, బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఈ టాపిక్స్ అన్నీ చదవాలి. ఈ టాపిక్స్ అన్నీ చదివిన తర్వాత మనం ఒక కంపారిజన్ టేబుల్ లాగా డ్రా చేసుకోవాలి. ఆ కంపారిజన్ టేబుల్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్ వస్తుంది, గుర్తుంచుకోండి. ఓకేనా. సో మనం ఈ కంపారిజన్ టేబుల్ మీద కూడా ఒక వీడియో చేయడం జరిగింది, సాయి మెదగోటి హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. ఖచ్చితంగా వీటి మీదకి మీకు ఆ కంపారిజన్ టేబుల్ మీద ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఓకేనా. దాంతోపాటు ఫిల్టర్స్ కూడా చదవాలి, గుర్తుంచుకోండి. ఫిల్టర్స్ మీద మీరు ఖచ్చితంగా అవగాహన అనేది ఉండాలి, సో దట్ మీకు కంప్లీట్ పిక్చర్ ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు
రెక్టిఫైర్స్, ఫిల్టర్స్, రెగ్యులేటర్స్ ఎక్కడుంటాయి చెప్పండి? రెగ్యులేటెడ్ పవర్ సప్లై కదా, ఆర్పిఎస్ కదా. కాబట్టి ఫిల్టర్స్ కూడా చదవడం ఉత్తమం. అదేవిధంగా మనం వోల్టేజ్ రెగ్యులేటర్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా గైస్? వోల్టేజ్ రెగ్యులేటర్స్గా ఏ కాంపోనెంట్ యూజ్ చేస్తారు? జీనార్ డయోడ్. ఫస్ట్ జీనార్ డయోడ్ చదవాలి. జీనార్ డయోడ్ సింబల్, జీనార్ డయోడ్ ఎప్పుడు రివర్స్ అంటే ఎప్పుడు వోల్టేజ్ రెగ్యులేటర్గా వర్క్ అవుతుంది, ఎప్పుడు నార్మల్ డయోడ్గా వర్క్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఈ వోల్టేజ్ రెగ్యులేటర్లోనే చదివి ఒక జీనార్ డయోడ్ వోల్టేజ్ రెగ్యులేటర్గా ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. గుర్తుంచుకోండి. ఓకేనా గైస్? హాఫ్ వే రెక్టిఫైర్, ఫుల్ రెక్టిఫైర్, బ్రిడ్జ్ రెక్టిఫైర్, ఫిల్టర్స్, వోల్టేజ్ రెగ్యులేటర్స్ గుర్తుంచుకోండి. ఇవన్నీ ఈ టాపిక్స్ అన్నీ కూడా రెక్టిఫైర్స్ కిందనే వస్తాయి. మీరు రెక్టిఫైర్స్తో పాటు ఈ 2 టాపిక్స్ కూడా చదవాలి. గుర్తుంచుకోండి. మోర్ ఓవర్ గైస్, యాంప్లిఫైర్స్, ఆసిలేటర్స్ ఇదంతా ఒకటే మనం సెక్షన్ కింద తీసుకోవచ్చు. యాంప్లిఫైర్స్ అని చెప్పినప్పుడు గుర్తుంచుకోండి గైస్, మీకు ట్రాన్సిస్టర్స్ గురించి ఖచ్చితంగా వచ్చి ఉండాలి. యూనిట్ 1లో మీరు ఏదైతే ట్రాన్సిస్టర్స్ చదివారో దానికి ఎక్స్టెన్షన్ ఇక్కడ వస్తుంది యాంప్లిఫైర్స్లో. మీరు అక్కడ యాంప్లిఫైర్స్ తీసుకుంటే గైస్ మనకి ఫస్ట్ ట్రాన్సిస్టర్ సర్క్యూట్స్ కొన్ని చూడాలి. అంటే ఈ సర్క్యూట్లో కలెక్టర్ కరెంట్ ఎంత పాస్ అవుతుంది, ఎమిటర్ కరెంట్ ఎంత పాస్ అవుతుంది అన్నట్టు కొన్ని సర్క్యూట్స్ మీద బేస్ కరెంట్ లేకపోతే ఏమంటారు థర్మల్ రెసిస్టెన్స్ మీద వీటి మీద క్వశ్చన్స్ రావచ్చు, వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ట్రాన్సిస్టర్ సర్క్యూట్స్ కూడా చదవడం బెటర్. ఓకేనా గైస్? ట్రాన్సిస్టర్ సర్క్యూట్స్తో పాటు గుర్తుంచుకోండి బీజేటీ యాంప్లిఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి. గైస్ బీజేటీ యాంప్లిఫైర్స్లో మనకు వీడియో చేయడం జరిగింది. ఆ కంపారిజన్ టేబుల్ చూడండి, మీకు పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది. ఎస్, కామన్ ఎమిటర్, కామన్ బేస్, కామన్ కలెక్టర్. ఏ యాంప్లిఫైర్లో కరెంట్ గెయిన్ ఎక్కువ ఉంటుంది, ఏ యాంప్లిఫైర్లో వోల్టేజ్ గెయిన్ తక్కువ ఉంటుంది, ఎమిటర్ ఫాలోవర్ని ఏ కాన్ఫిగరేషన్ అంటారు, ఇవన్నీ కూడా ఇన్పుట్ రెసిస్టెన్స్, అవుట్పుట్ రెసిస్టెన్స్, ముఖ్యంగా గైస్ మరీ ముఖ్యంగా ఫేజ్ షిఫ్ట్ ఎంత ఉంటుంది కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్లో అని మనకు ఒక కంపారిజన్ టేబుల్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ టేబుల్ చూసుకోండి, మ్యాక్సిమం సరిపోతుంది. ఓకేనా? నౌ గైస్ బీజేటీ యాంప్లిఫైర్స్తో పాటు గుర్తుంచుకోండి మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ కూడా చదవాలి. మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్లో మనకి ఏమొస్తాయంటే డార్లింగ్టన్ పెయిర్ వస్తుంది, క్యాస్కోడ్ కనెక్షన్ వస్తుంది. ఎస్, వాటి యొక్క డార్లింగ్టన్ పెయిర్లో కరెంట్ గెయిన్ ఎంత, క్యాస్కోడ్ కనెక్షన్లో ట్రాన్స్ కండక్టెన్స్ ఎంత అన్నట్టు ఇక్కడ కూడా కొన్ని అంటే ఒక 5-6 పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ మీద కూడా క్వశ్చన్ వస్తుందేమో అన్నట్టు ఆ 5-6 పాయింట్స్ చదివితే అయిపోతుంది కదా. ఎస్ గైస్, సాయి మీద కోటి హైదరాబాద్లో గైస్ యూ డోంట్ బిలీవ్, అసలు మీరు నమ్మరు, బేసిక్ కట్ అనే సబ్జెక్ట్ 60-65 గంటలు చెప్పాం. ఇంక అర్థం చేసుకోండి ఇంక ఎన్ని గంటలు ఇంకా ఎంత కంటెంట్ మేము ఇచ్చుంటామో. సో డైలీ ఎగ్జామ్ ఉంటుంది, డైలీ షార్ట్ నోట్స్ ఇస్తాం, యూనిట్ వైజ్ షార్ట్ నోట్స్ అని. ఒకవేళ ఫుల్ డే క్లాస్ ఉంటే ఈవినింగ్ క్లాస్ ఉంటుంది అని ఈవినింగ్ షార్ట్ నోట్స్ ఉంటుంది. సో ఇక్కడ ప్రతిరోజు గుర్తుంచుకోండి షార్ట్ నోట్స్ మీరు డిక్టేట్ చేస్తారు, మీకు డౌట్స్ క్లియరెన్స్ చేస్తారు, ఎగ్జామ్ పెడతారు. సో చెప్పేది ఒకటే, నువ్వు కోచింగ్ ఎక్కడైనా జాయిన్ అవ్వాలంటే ఎక్కడైనా జాయిన్ అవ్వు. ఎస్, చాలానే ఉన్నాయి. హాఫ్ డే క్లాస్ చెప్పి 2 monthsలో సిలబస్ ఓవర్ అని జస్ట్ సిలబస్ చెప్పి పంపించేది అలా కాదు. మీరు జాబ్ కొట్టాలంటే సాయి మీద కోటి హైదరాబాద్లో జాయిన్ అవ్వండి. గాయస్ మీకు ఫుల్ డే క్లాసెస్ ఉంటాయి. మీరు జేఎల్ఎం ఎగ్జామ్ రాసేంత వరకు ఎస్ మీరు సాయి మీద కోటి హైదరాబాద్ క్లాసెస్ కూడా వినొచ్చు. సో ఇక్కడ మీకు జస్ట్ కోచింగ్ ఇచ్చేసి అయిపోయింది సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయిన ఉండదు. మీ ఎగ్జామ్ వరకు మీతోనే ఉంటాం. మీరు డైలీ ఎగ్జామ్స్ రాస్తారా, రాయండి. ఆన్లైన్లో క్లాసెస్ ఉంటాయి, వినండి. ఆఫ్లైన్ టెస్టులు ఉంటాయి, ఆన్లైన్ టెస్టులు ఉంటాయి. మీరు ఏదన్నా మీరు saimeda.in యాప్ని మీరు ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటే, ఆఫ్లైన్ క్లాసెస్ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటే అది మీ ఇష్టం. ఎస్, మీ చేతుల్లోనే ఉంది. లూజర్కి విజేతకి 24 గంటలే. కానీ 24 గంటలు విజేత ఎలా ఉపయోగించుకొని విజేత అయ్యాడు, లూజర్ ఎలా టైం వేస్ట్ చేసి లూజర్గా మిగిలిపోయాడు అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి 24 గంటలే, గుర్తుంచుకోండి. సో గైస్ ఇప్పుడు మనం మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత గైస్ నా
నా ఒపీనియన్ ఏంటంటే జేఎల్ఎం పేపర్లో రావట్లేదు, కాబట్టి చాలా టాపిక్స్ మీరు క్షుణ్ణంగా చదవాలి అనేదే నా ప్రయత్నం. సాయి మీద కోటి, శశికాంత్ సార్, జేసీ రుద్రపాటి సార్ ప్రయత్నం. ఎస్ గైస్. నెక్స్ట్ మనకి మల్టీస్టేజ్ యాంప్లిఫైర్స్తో పాటు పవర్ యాంప్లిఫైర్స్ కూడా చదవాలి. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఎలక్ట్రికల్ అంటేనే పవర్ బ్రాంచ్, మరి పవర్ యాంప్లిఫైర్ చదవకపోతే ఎలా? పవర్ యాంప్లిఫైర్స్ కూడా చదవాలి, గుర్తుంచుకోండి. సో ఇవన్నీ చదివితేనే మీరు యాంప్లిఫైర్స్ కంప్లీట్ అయినట్టు, గుర్తుంచుకోండి. సో ఆసిలేటర్స్లో మళ్ళీ 2 యాంప్లిఫైర్స్ ఉన్నాయి, ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ అని, ఆసిలేటర్స్ అని. ఓకేనా? సో ఈ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ ఏదైతే ఉందో నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. మామూలుగా ఇంతవరకు గాయస్ ఆసిలేటర్స్లో 3 సార్లు అడిగారు, ఆసిలేటర్కి డాష్ ఫీడ్బ్యాక్ ఉండును, ధనాత్మక ఫీడ్బ్యాక్, పాజిటివ్ ఫీడ్బ్యాక్. అప్పుడు నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది కదా. నెగిటివ్ ఫీడ్బ్యాక్ సర్క్యూట్స్ నుంచి కూడా క్వశ్చన్స్ పడతాయి కదా, ఖచ్చితంగా పడతాయి, ఛాన్సెస్ ఉన్నాయి. ఒక క్వశ్చన్ చాలు నిన్ను తీసి కింద పడేయడానికి. నీ మోటివేషన్, నీ మైండ్ సెట్ అంతా కింద పడి నాకు వద్దురా బాబు అనే స్టేజ్కి నేను తీసుకెళ్తాయి. ఒక్క క్వశ్చన్ చాలు. కాబట్టి 6 మార్క్సా 7 మార్క్స్ అనేది పక్కన పెట్టండి, నాలెడ్జ్ గెయిన్ చేయండి. ఖచ్చితంగా ఆటోమేటిక్గా జేఎల్ఎం ఏంటి, ఇంకొక ఎగ్జామ్, ఏదన్నా ఎగ్జామ్ నీ వెనక వస్తుంది నీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నప్పుడు, గుర్తుంచుకోండి. నా గైస్ ఇక్కడ ఆసిలేటర్స్ మన విషయానికి వస్తే, ఆసిలేటర్లో ఏ ఫీడ్బ్యాక్ ఉంటుంది, ఆసిలేటర్లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఆసిలేటర్గా సాటిస్ఫై అవ్వడానికి ఏమన్నా కండిషన్స్ ఉన్నాయా, లో ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్స్ ఎక్కడున్నాయి, హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్స్ ఏమున్నాయి, అసలు స్టేబుల్ ఫ్రీక్వెన్సీ రావాలంటే ఏ ఆసిలేటర్ యూజ్ చేయాలి అని ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఆసిలేటర్స్లో క్షుణ్ణంగా రాసి నోట్స్ రాసుకోవాలి. గాయస్ నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఈ ప్రతి యూనిట్కి మీరు షార్ట్ నోట్స్ రాసుకోవడం చాలా మంచిది. మేమైతే సాయి మీద కోటి హైదరాబాద్లో సాయి మీద .in యాప్ ఉంది. సాయి మీద .in యాప్లో టాపర్స్ నోట్స్ అండ్ కొన్నిసార్లు స్మార్ట్ నోట్స్ అని ఫ్యాకల్టీ నోట్స్ రాసిన కూడా 2-3 కొన్ని సబ్జెక్ట్స్కి నోట్స్ ఉంది. బేసిక్ ఎలక్ట్రానిక్స్కి నేను నా ఓన్ హ్యాండ్ రైటింగ్తో నోట్స్ మొత్తం ఈ యూనిట్స్ అన్నీ నోట్స్ రాయడం జరిగింది గైస్. సో సాయి మీద కోటి హైదరాబాద్ ఇలానే ఉంటుంది సిస్టమ్. ఎందుకంటే సిస్టమ్ గొప్పది. సాయి మీద కోటి హైదరాబాద్ సిస్టమ్ని నమ్ముతుంది కాబట్టి ఏది నాది నీది అలా ఏముండదు, అంతా మనదే, అంతా స్టూడెంట్స్ కోసమే. ఎస్ గైస్. సో గైస్ మీకు ఇక్కడ చాలా క్లియర్ సిస్టమ్ ఉంటుంది. ఈ 2 నెలల్లో, ఈ 3 నెలల్లో మీకై ఓన్గా చదవాలి అనుకున్నప్పుడు కొంచెం కష్టమవుతుంది. అఫ్ కోర్స్ నీ సంకల్పం గొప్పదైతే నువ్వు ఎలా అన్నా చదవచ్చు. ఎస్, కానీ సాయి మీద కోటి హైదరాబాద్ మీకు ఖచ్చితంగా మీ నాలెడ్జ్కి, మీ ఎఫర్ట్స్కి మల్టిప్లై చేసి మీకు రిజల్ట్స్ వస్తాయి ఖచ్చితంగా. సో గైస్ దాన్ని గమనించండి. సాయి మీద .in యాప్ మీరు ఖచ్చితంగా మీరు వచ్చి డెమో క్లాస్ వినండి, స్టూడెంట్స్తో మాట్లాడండి, ఫ్యాకల్టీతో మాట్లాడండి, ఎలా ఉంటుందో అడగండి, దాని తర్వాతే నిర్ణయం తీసుకోండి. మీరు ఖచ్చితంగా వెనక్కి వెళ్ళరు. ఎందుకంటే మేము పడే కష్టం మీద మాకు అంత నమ్మకం. ఆల్రెడీ నేను మీతో అన్నట్టున్నాను ముందు వీడియోల్లో, సాయి మీద అంటే హార్డ్ వర్క్, సాయి మీద అంటే కష్టం, సాయి మీద అంటే చెమట వాసన. గుర్తుంచుకోండి, కష్టం మీదే సాయి మీద కోటి ఉంది, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ గైస్ మనకి యూనిట్ 5 పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కానీ తీసుకున్నా దాంట్లో సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ అని, డయాక్, ట్రయాక్, ఈ కాంపోనెంట్స్ వీటన్నిటిని, ఈ పవర్ ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నీ చదివి వీటి యొక్క అప్లికేషన్స్ కూడా కవర్ చేయడం మంచిది. ఎలా అంటే సింగిల్ ఫేజ్ రెక్టిఫైర్స్, 3 ఫేజ్ రెక్టిఫైర్స్, చాపర్స్, ఇటువంటి అప్లికేషన్ అంటే AC to DC ఈ కన్వర్టర్స్ కూడా మీరు ఈ పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో చదవడం ఉత్తమం. గాట్ ఇట్ గైస్. మనం ఒక విశ్లేషణ లాగా బేసిక్ ఎలక్ట్రానిక్స్ మొత్తం యూనిట్స్ అన్నీ కనుక చూస్తే ఈ విధంగా చూడొచ్చు. ఓకేనా? నెక్స్ట్ టాపిక్లోకి ఎంటర్ అవుదామా? కమాన్ లెటర్స్ ఎంటర్ అవుదాం గైస్. ఈరోజు వీడియోలో మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసే టాపిక్ ఏంటంటే VLSIలో FET మాస్ఫెట్ ఎందుకు యూజ్ చేస్తారు, BJTలు ఎందుకు యూజ్ చేయరు, BJT యూజ్ చేయొచ్చు కదా, అవునా, ఎందుకు, ఏమిటి అనేది చూద్దాం గైస్. గుర్తుంచుకోండి, మనకు తెలిసిన విషయమే. BJT విషయానికి వస్తే BJT అనేది ఒక అసిమెట్రికల్ డివైస్. ఓకేనా? ఎందుకు అసిమెట్రికల్ డివైస్? ఎందుకు అంటే ట్రాన్సిస్టర్లో
ఎమిటర్ మరియు కలెక్టర్ రీజియన్స్ వేరే వేరే డోపింగ్ని కలిగి ఉంటాయి. ఎమిటర్ అనేది హెవీలీ డోప్డ్, అత్యధికమైన డోపింగ్ను కలిగి ఉంటుంది. ఓకేనా గైస్, గుర్తుంచుకోండి, అత్యధికమైన డోపింగ్ని కలిగి ఉంటుంది. అదే మీరు కలెక్టర్ తీసుకుంటే మధ్యస్థమైన డోపింగ్ను కలిగి ఉంటుంది. అందువల్ల ఎమిటర్ మరియు కలెక్టర్ డోపింగ్ కాన్సంట్రేషన్స్ ఒకేలా ఉండవు, అవి వేరే వేరేగా ఉంటాయి. ఈ ట్రాన్సిస్టర్ కనుక మీరు తీసుకుంటే ఎమిటర్, బేస్, కలెక్టర్ అలా తీసుకుంటే మీకు ఈ ఎమిటర్, కలెక్టర్ యొక్క డోపింగ్ కాన్సంట్రేషన్స్ వేరే వేరేగా ఉండడం వల్ల ట్రాన్సిస్టర్ని అసిమెట్రికల్ డివైస్గా పరిగణిస్తారు. అదే మీరు ఎఫ్ఈటీ కనుక తీసుకుంటే ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్, మీరు కన్స్ట్రక్షన్ కనుక చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఒక ఎన్ ఛానల్ ఎఫ్ఈటీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా గైస్, ఇక్కడ సోర్స్ టు డ్రైన్ వోల్టేజ్ అని, ఇక్కడ గేట్ టు సోర్స్ వోల్టేజ్ అని ఈ విధంగా ఉంటుంది. ఈ కన్స్ట్రక్షన్ కనుక మీరు గమనిస్తే ఇక్కడ సోర్స్ ఈ టెర్మినల్, ఇది డ్రైన్ టెర్మినల్, ఇదంతా ఎన్ ఛానలే కదా. సో ఎన్ ఛానల్లోనే ఒక ఎండ్ సోర్స్గా ఇంకొక చివర డ్రైన్గా తీసుకుంటున్నారు. అంటే సోర్స్ యొక్క డోపింగ్ కాన్సంట్రేషన్, డ్రైన్ యొక్క డోపింగ్ కాన్సంట్రేషన్ రెండూ ఈక్వల్గా ఉంటాయి. అందువల్ల ఎఫ్ఈటీని ఈవెన్ మీరు మాస్ఫెట్ తీసుకున్నా అంతే, ఈ రెండు కూడా సిమ్మెట్రికల్ డివైజెస్గా పరిగణిస్తారు. సిమ్మెట్రికల్ డివైజెస్, సరేనా గైస్, సిమ్మెట్రికల్ డివైజ్. సో గైస్, ఇదే ట్విస్ట్ స్టోరీలో. ఎస్, అసిమెట్రికల్ డివైస్ కాబట్టి ట్రాన్సిస్టర్ ఎక్కువ స్పేస్ ఆక్రమిస్తుంది. ఎందుకంటే నువ్వు ఎమిటర్కి ఒక రూమ్ ఇవ్వాలి, బేస్కి ఒక రూమ్ ఇవ్వాలి, కలెక్టర్కి ఒక రూమ్ ఇవ్వాలి. ఎస్, అలా కాకుండా ఎఫ్ఈటీ మాస్ఫెట్ తీసుకుంటే సోర్స్ ఒక రూమ్ ఇవ్వచ్చు, గేట్కి ఒక రూమ్ ఇవ్వచ్చు, డ్రైన్కి ఒక రూమ్ ఇవ్వచ్చు. దాని తర్వాత వచ్చే సోర్స్కి ఏదైతే ఉందో ఆ సోర్స్ని మనం ముందు ఎఫ్ఈటీలో ఉన్న డ్రైన్ని సోర్స్గా ఉపయోగించవచ్చు. ఎలా అంటారా, చూద్దాం రండి. ఇదే మనం తీసుకుంటే ఇదొక రూమ్ తీసుకుందాం. ఫస్ట్ ఎమిటర్ని కనెక్ట్ చేద్దాం, దాని తర్వాత బేస్ని, దాని తర్వాత కలెక్టర్ని. ఇప్పుడు నేను ఇంకో ట్రాన్సిస్టర్ తీసుకుంటున్నా, ఎమిటర్ 2 అని. అప్పుడు ఈ కలెక్టర్ని ఉపయోగించుకోవచ్చా ఎమిటర్గా? లేదు, ఎందుకంటే కలెక్టర్ మీడియంలీ డోప్డ్ కదా. అందుకని మళ్ళీ ఇంకొక ఎమిటర్ తీసుకుంటారు, ఇంకొక బేస్ తీసుకుంటారు, ఇంకొక కలెక్టర్ తీసుకుంటారు. ఈ విధంగా E1 B1 C1 E2 B2 C2 అంటే రెండు ట్రాన్సిస్టర్లకి మీకు 6 బ్లాకులు కావాలి. జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నా, లో లెవెల్లో అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అంతే. ఇప్పుడు మీరు ఎఫ్ఈటీకి రండి. ఇక్కడ ఎలా ఉన్నట్టే ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ ఎమిటర్ అంటే అక్కడ సోర్స్, ఇక్కడ బేస్ అంటే అక్కడ గేట్, ఇక్కడ కలెక్టర్ అంటే అక్కడ డ్రైన్. సో ఫస్ట్ సోర్స్, దాని తర్వాత గేట్, దాని తర్వాత డ్రైన్. ఈ డ్రైన్ని సోర్స్గా యూజ్ చేయొచ్చు, గేట్, డ్రైన్ ఈ విధంగా. సో ఇప్పుడు చూడండి, ఎఫ్ఈటీ సిమ్మెట్రికల్ డివైస్ కాబట్టి రెండు ఎఫ్ఈటీలకి మనకి 5 రూములు కావాలి. అదేవిధంగా బీజేటీలో చూస్తే రెండు ట్రాన్సిస్టర్స్కి 6 రూములు కావాలి. ఎందుకు అంటే కలెక్టర్ని ఎమిటర్గా, ఎమిటర్ని కలెక్టర్గా ఉపయోగించలేము కాబట్టి. కానీ ఎఫ్ఈటీలో సోర్స్ని డ్రైన్గా, డ్రైన్ని సోర్స్గా ఉపయోగించవచ్చు. అందుకనే ఎఫ్ఈటీ ఐసీలో మనకి చాలా తక్కువ స్పేస్ తీసుకుంటుంది. ఇది తక్కువ స్పేస్ని ఆక్రమిస్తుంది, తక్కువ స్పేస్ కావాలి. అదే బీజేటీస్లో తీసుకుంటే మీకు ఎక్కువ స్పేస్ కావాలి. విఎల్ఎస్ఐ అంటేనే స్పేస్ గురించి కదా. కాబట్టి విఎల్ఎస్ఐలో ట్రాన్సిస్టర్స్ని యూజ్ చెయ్యరు, ఎఫ్ఈటీస్ని మాత్రమే ఉపయోగిస్తారు. గుర్తుంచుకోండి, ఇదొక్కటే రీజన్ కాదండోయ్, ఇంకా చాలా ఉన్నాయి. ఎలా అంటే బీజేటీస్ తీసుకుంటే ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి వెళ్ళే క్రమంలో 2 జంక్షన్స్ని పెనిట్రేట్ చేసుకుంటూ దూసుకుపోతూ కలెక్టర్కి వెళ్తాయి. అందువల్ల నాయిసీ ఆపరేషన్ ఎక్కువ ఉంటుంది. కానీ ఎఫ్ఈటీలో ఎటువంటి జంక్షన్స్ లేకపోవడం వల్ల ఎఫ్ఈటీలో నాయిసీ ఆపరేషన్ తక్కువ ఉంటుంది. నేనేం 0 అని చెప్పను,
తక్కువ నాయిసీ ఆపరేషన్ ఉంటుంది. గుర్తుంచుకోండి. ఇక్కడే చూడండి, కాంటే సర్క్యూట్. ఇప్పుడు ఇక్కడి నుంచి క్యారియర్స్ ఎమిటర్ నుంచి బేస్కి వెళ్ళాలంటే ఈ జంక్షన్ని క్రాస్ చేయాలా? అలా జంక్షన్ క్రాస్ అయినప్పుడు ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. అదేవిధంగా కలెక్టర్ జంక్షన్ క్రాస్ చేయాలా అంటే ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. కలెక్టర్ దాకా వెళ్ళాలంటే ఈ రెండు జంక్షన్స్ని క్రాస్ చేయాలి కదా. కాబట్టి ఇక్కడ ఎక్కువ నాయిసీ ఆపరేషన్. గుర్తుంచుకోండి. అదే మీరు ఎఫ్ఈటీ మాస్ఫెట్ కనుక తీసుకుంటే ఈ సోర్స్ నుంచి డ్రైన్కి వెళ్తారు కదా. ఇక్కడ ఏమైనా జంక్షన్స్ ఉన్నాయా? సార్ ఇక్కడ జంక్షన్స్ ఉన్నాయి కదా సార్. అరే బాబు, మనం అలా వెళ్ళట్లేదు కదా. సోర్స్ టు డ్రైన్కి వెళ్ళే నీ జర్నీలో జంక్షన్స్ ఉన్నాయా? లేవు కదా. సో ఓవర్. సో ఎఫ్ఈటీ లెస్ నాయిసీ ఆపరేషన్. అందుకని ఎఫ్ఈటీని మనం విఎల్ఎస్ఐలో యూజ్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తక్కువ స్పేస్ తీసుకుంటుంది, మెయిన్ అదే అడ్వాంటేజ్. దాంతోపాటు ఇక్కడ లెస్ నాయిసీ ఆపరేషన్, తక్కువ నాయిసీ ఆపరేషన్ ఉంటుంది ఎఫ్ఈటీలో. గుర్తుంచుకోండి. ఓకేనా గైస్? నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే గైస్ బీజేటీస్లో ఇన్పుట్ రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది కంపేర్ చేస్తే. కానీ ఎఫ్ఈటీలో ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకనే అది కూడా ఒక రీజనే ఎఫ్ఈటీస్ని ఎందుకు యూజ్ చేస్తారు అనేది గుర్తుంచుకోండి. మోర్ ఓవర్ గైస్, ఇదే కాకుండా మీరు ట్రాన్సిస్టర్స్ విషయానికి వస్తే ట్రాన్సిస్టర్లో మీరు ఇన్పుట్ 0 ఇచ్చినా సరే లీకేజ్ కరెంటు ఉండడం వల్ల అవుట్పుట్లో లీకేజ్ కరెంటు ఉంటుంది. అంటే నేను ఏమంటానంటే ట్రాన్సిస్టర్స్లో మీరు ఇన్పుట్ 0 ఇచ్చి, ఇది ఒక ట్రాన్సిస్టర్ అనుకోండి, ఈ ట్రాన్సిస్టర్లో మీరు ఇన్పుట్ 0 ఇచ్చినా సరే మీకు అవుట్పుట్లో కొంచెం లీకేజ్ కరెంటు ఉంటుంది. గుర్తుంచుకోండి, లీకేజ్ కరెంటు ఉంటుంది. అదేవిధంగా మీరు ఒకవేళ ఎఫ్ఈటీ తీసుకుంటే, ఎఫ్ఈటీ కానీ మాస్ఫెట్ కానీ తీసుకుంటే ఇక్కడ ఇన్పుట్ కనుక మీరు 0 ఇస్తే అవుట్పుట్లో మీకు 0 వస్తుంది. అందుకనే అంటారు ఎఫ్ఈటీ మాస్ఫెట్ 0 ఆఫ్సెట్ డివైస్. కానీ బీజేటీ 0 ఆఫ్సెట్ డివైస్ కాదు. ఇన్పుట్ 0 ఇచ్చినా నీకు అవుట్పుట్ వస్తుంది. కొంచెం అలా రాకూడదు కదా. సార్ వస్తుంది కదా సార్, వాడుకోండి సార్, మీకేంటి సార్ ప్రాబ్లం అని అనకండి. అలా ఉండకూడదు. యాంప్లిఫైర్ అన్నప్పుడు మీరు ఇన్పుట్ ఇస్తేనే అవుట్పుట్లో రెస్పాన్స్ రావాలి. గుర్తుంచుకోండి. ఇది కూడా పాయింటే. ఇంకా మీకు కావాలంటే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. హీరింగ్ ఎయిడ్స్ అని కొంతమంది యూజ్ చేస్తుంటారు. రంగస్థలంలో రామ్ చరణ్ కూడా యూజ్ చేశారు. హీరింగ్ ఎయిడ్ అంటే ఒక మెషిన్ ఉంటుంది, వాళ్ళ ముందు మీరు పెద్దగా మాట్లాడాలి. ప్రతిసారి పెద్దగా మాట్లాడడం కుదరదు కాబట్టి వాళ్ళు మెషిన్ యూజ్ చేస్తారు. దాంట్లో ముఖ్యంగా ఏమేం భాగాలు ఉంటాయి? ఫస్ట్ ఒక మైక్రోఫోన్ ఉంటుంది. మనం మాట్లాడే సిగ్నల్ని, సౌండ్ సిగ్నల్ని ఎలక్ట్రికల్ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తుంది. ఎస్. మైక్రోఫోన్ తర్వాత ఇంకేముంటాయి? ఇంకేమన్నా నాయిస్ క్యాన్సలైజర్స్ ఉంటాయి. ఏమన్నా బ్యాక్గ్రౌండ్ నాయిస్ అని ఉంటే రిమూవ్ చేసేసి మనం మాట్లాడిన పిచ్ని యాంప్లిఫై చేసి అతనికి పెద్దగా వినపడుతుంది. స్పీకర్ ఉంటుంది, అతని చెవిలో ఉంటుంది, వింటాడు. అంటే పెద్దగా వినపడుతుంది. నువ్వు మామూలుగా మాట్లాడినా పెద్దగా వినపడుతుంది. ఎస్, అదే హీరింగ్ ఎయిడ్లో ఉండే. అంటే ఇంకా మెడికల్ ఎలక్ట్రానిక్స్లో ఇంకా వేరేటివి ఉండొచ్చు, నాకు తెలియనివి. సో కానీ యాంప్లిఫైర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ యాంప్లిఫైర్ బీజేటీ యాంప్లిఫైర్ తీసుకుంటారా, ఎఫ్ఈటీ యాంప్లిఫైర్ తీసుకుంటారా, మాస్ఫెట్ యాంప్లిఫైర్ తీసుకుంటారా అంటే మాస్ఫెట్ యాంప్లిఫైర్, ఫెట్ యాంప్లిఫైర్. అవును. ఎందుకని? ట్రాన్సిస్టర్స్లో థర్మల్ రన్ అవే ఉంటుంది అందుకనా? ట్రాన్సిస్టర్లో ఇన్పుట్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది అందుకనా? కాదు. ట్రాన్సిస్టర్స్లో నాయిసీ ఆపరేషన్, ఎఫ్ఈటీలో తక్కువ నాయిసీ ఆపరేషన్. అది కాకుండా ట్రాన్సిస్టర్ అనేది 0 ఆఫ్సెట్ డివైస్ కాదు. 0 ఆఫ్సెట్ డివైస్ కాదు. గుర్తుంచుకోండి. 0 ఆఫ్సెట్ డివైస్ అని చెప్తే పైన డయాగ్రామ్ ఉంది కదా, ఇన్పుట్ 0 ఉన్నప్పుడు అవుట్పుట్ 0 అవ్వదు. కొంచెం లీకేజ్ కరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ మా క్లాస్ రూమ్లోనే క్లాస్కి వచ్చాడు, మెషిన్ ఆన్ చేసుకొని కూర్చో ఉన్నాడు. వెనక నుంచి ఎవరన్నా పిలిస్తే అతను వినాలి కదా, అందుకని డివైస్ ఆన్ చేశాడు. అప్పుడు క్లాస్ రూమ్లో ఎవ్వరూ లేరు. అంటే 0 ఇన్పుట్. 0 ఇన్పుట్ అన్నప్పుడు అతనికి ఏం వినపడకూడదు కదా. ఎస్, అంటే అది 0 ఆఫ్సెట్ డివైస్గా ఉండాలి కదా. ఆ యాంప్లిఫైర్ యూజ్ చేసే డివైస్ ఏదైతే ఉందో, ఒకవేళ మీరు బీజేటీ యాంప్లిఫైర్ యూజ్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా ఇన్పుట్ ఏం లేకపోయినా, అంటే చుట్టుపక్కల ఎవ్వరు మాట్లాడకపోయినా అతనికి ఒక సౌండ్ వినపడుతుంది, లీకేజ్ కరెంట్ ఉంది కాబట్టి.
అదే మీరు ఎఫ్ఈటి మాస్ఫెట్ యాంప్లిఫైయర్ తీసుకుంటే ఎవరు లేనప్పుడు ఆయనకి ఏమీ వినపడదు, ఆమెకేమీ వినపడదు. అందుకనే గుర్తుంచుకోండి, హీరింగ్ ఎయిడ్స్లో అంటే చెవి మిషన్స్ పెట్టుకుని ఏదైతే మనం యూజ్ చేస్తామో ఆ వాటిల్లో ఎఫ్ఈటి మాస్ఫెట్ యాంప్లిఫైర్సే యూజ్ చేస్తారు, బీజేటీ యాంప్లిఫైర్స్ యూజ్ చెయ్యరు. ఇదే. సో ఇన్ని పాయింట్స్ ఉంటాయి గైస్. ఖచ్చితంగా బీజేటీ అనేది ఎలక్ట్రానిక్ మార్కెట్ని కొన్ని సంవత్సరాల పాటు ఏలింది. ఎస్, గైస్, ఈరోజు తప్పులు నేర్చుకొని దాన్ని రిపీట్ కాకుండా నెక్స్ట్ రోజు స్టార్ట్ చేయడమే జీవితం. సో అందుకనే బీజేటీలో తప్పులు మళ్ళీ జరగకూడదని ఎఫ్ఈటి అనే కొత్త డివైస్ని మనం తీసుకున్నాం. విఎల్ఎస్ఐ సర్క్యూట్స్లో అన్ని మోడర్న్ సర్క్యూట్స్లో అన్నిట్లో మనం ఎఫ్ఈటి మాస్ఫెట్స్నే ఉపయోగిస్తాము. గుర్తుంచుకోండి. ఓకేనా గైస్? సాయి మీద కోటి హైదరాబాద్లో టీచింగ్ ఇదే విధంగా ఉంటుంది, ఇంతకన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంక మీరు అర్థం చేసుకోండి, ఒక చిన్న సబ్జెక్ట్స్కి జేఎల్ఎం లెవెల్లో ఒక్కొక్క సబ్జెక్ట్కి అన్నెన్ని గంటలు చెప్తున్నారంటే అంత విషయం కాదు, అంత ఈజీ విషయమే కాదు. మీకు మెటీరియల్స్ అవ్వచ్చు, యాప్లో వీడియోస్ అవ్వచ్చు, టాపర్స్ రాసిన నోట్స్ రావచ్చు, కొంతమంది ఫ్యాకల్టీ రాసిన నోట్స్ అవ్వచ్చు, ప్రాక్టీస్లు అవ్వచ్చు, ప్రాక్టీస్ టెస్ట్లు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఇదంతా మిమ్మల్ని మీ డ్రీమ్ జాబ్కి తీసుకెళ్లే ప్రయత్నమే సాయి మీద కోటి హైదరాబాద్ చేస్తుంది. సో గైస్, ఖచ్చితంగా మీ డ్రీమ్ జాబ్ జేఎల్ఎం జాబ్ అయితే వచ్చేసేయండి, చూసుకుందాం ఖచ్చితంగా. ఓకేనా గైస్? ఇక్కడ చెప్పేది ఒకటే, మీకు సపోజ్ మీరు ప్రాంతాల నుంచి ఉంటే, లేదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వద్దాం అనుకున్నా, లేదు నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను, నేను రెండూ బ్యాలెన్స్ చేసుకోవాలి, నేను డైరెక్ట్గా కోచింగ్ అంటే నాతో కాదు అనే ఉన్న వాళ్ళకి గైస్, మీరు సాయి మీద .in యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ కిందున్న కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ అవ్వండి. మీరు మాత్రం అప్సెట్ కాదు కదా, అసలు ఆ ప్రసక్తే ఉండదు. ఎంతో కంటెంట్ సాయి మీద .in యాప్లో జేఎల్ఎం కోర్సులో ఉంది. నువ్వు చదివి అలసిపోయేంత కంటెంట్ ఉంది, ఎగ్జామ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు ఖచ్చితంగా దీని నుంచి లబ్ధి పొందుతారని నేనైతే ఆశిస్తున్నాను. సో గైస్, డెఫినెట్లీ ఎవ్రీవన్ సాయి మీద .in యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నామంటే ఆన్లైన్ కూడా కోచింగ్ తీసుకోండి. ఆన్లైన్లో ఫ్రెష్గా వీడియోస్ అన్నీ ఎప్పుడో అప్లోడ్ చేసింది అలా ఏం లేదు. ఇప్పుడు రీసెంట్గా అప్లోడ్ చేసే సబ్జెక్ట్స్ అన్నీ మేము అప్లోడ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు డెఫినెట్లీ నో డౌట్ మీరైతే అప్సెట్ అవ్వరు, ఇంకా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారనేది మా అందరి సాయి మీద టీం విశ్వాసం. ఎందుకు అంటే మమ్మల్ని నడిపించేది జేసీ రుద్రపాటి సార్, శశికాంత్ సార్. ఇక్కడ సిస్టమే గొప్పది, వ్యక్తులు కాదు, సిస్టమే గొప్ప. కాబట్టి గైస్, మీరు ఈ జర్నీలో కేవలం జేఎల్ఎం కోచింగ్ అయిపోయిందనేది కాదు, మీ మైండ్ సెట్ కూడా మారుతుంది ఇక్కడికి వస్తే. సో గైస్, మీరు ఒక్కసారి సాయి మీద కోటి హైదరాబాద్కి రండి, డెమో క్లాస్ వినండి, స్టూడెంట్స్తో మాట్లాడండి, ఫ్యాకల్టీతో మాట్లాడండి, అప్పుడు నిర్ణయం తీసుకోండి. మీరు ఖచ్చితంగా వెనక్కి వెళ్ళరు అనేదే మా నమ్మకం. సో గైస్, ఇది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసింది. మరొక వీడియోతో మరొక కంటెంట్తో కలుద్దాం. అంతవరకు దిస్ ఈజ్ శివరామ్ సైనింగ్ ఆఫ్. జై హింద్. సాయి మీద కోటి హైదరాబాద్.